జన సైనికులకి ఒక రకంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నాగబాబుకి మంత్రి పదవి రాబోతోంది అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అలాగే అధికారికంగా కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అనే ఒక ప్రకటన కూడా అధికారికంగా వచ్చింది. ఎందుకంటే ముందు నుంచే నాగబాబు గారి విషయంలో ఒక పెద్దపీట వేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చేస్తున్నారు. అయితే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకినే బరిలోకి దింపుతారని గతంలో అనుకున్నారు. ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారు అనేది. అనుకోకుండా 2 సీట్లే రావడం అప్పుడు అది మిస్ అయింది. తర్వాత ఇప్పుడు మొన్న టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆయన కూడా ఓపెన్‌గా చెప్పారు. నేను అందులో ఆ రేస్‌లో లేను. అనవసరమైన ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఆయనకిచ్చే ఆలోచన కూడా లేదు అనేది. అయితే ఫైనల్‌గా ఇప్పుడు రాజ్యసభ దక్కుతుందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన పేరు స్థానంలో వేరే పేర్లొచ్చినియి అనేది కూడా ఒక ప్రచారం. అది ఎంతవరకు వాస్తవం తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, బె బీద మస్తానరావు గాని, ఆర్ కృష్ణయ్య గాని వాళ్ళిద్దరూ రాజీనామా చేసిన వాళ్ళే. టీడీపీ నుంచి బీద మస్తానరావుకి, ఆర్ కృష్ణయ్యకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ కన్ఫర్మ్ అనుకున్నారు. సానా సతీష్ పేరు మాత్రం తెర మీదకొచ్చింది. ఖచ్చితంగా నారా లోకేష్ రికమెండేషన్‌తోనే ఆయనకి ఆ పదవి దక్కుతుందని ముందు నుంచి అనుకున్నారు. అనుకున్నట్టుగానే జరిగింది. సో, ఇక రాజ్యసభలో పెద్దల సభకు పంపించే ఛాన్స్ అయితే మిస్ అయింది నాగబాబు గారికి. అందుకే ఇంకా ఆయన బుజ్జగించడానికో, లేదంటే పవన్ కళ్యాణ్ గారితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌లో అయితే మాత్రం రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు కల్పించే ఆలోచన చేస్తాం అనేది. రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు కల్పించాలంటే శాసన మండలి గాని, శాసనసభ సభ్యులుగా ఉండాలి. రెండిట్లోనూ ఆయన లేరు. త్వరలో ఎమ్మెల్సీ సమయం పూర్తవుతున్న నేపథ్యంలో కొంతమందికి తర్వాత అప్పుడు ఈయనకి మండలిలో అవకాశం ఇచ్చి ఈయన్ని మంత్రి చేస్తారనేది, లేదంటే ముందే మంత్రిని చేసి తర్వాత మండలిలో అవకాశం ఇస్తారు. ఏది ఏమైనా బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిందనేది. ఎందుకంటే రాజ్యసభకు పంపే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని క్యాబినెట్‌లో ఇవ్వబోతున్నారు. కాకపోతే ఆయనకి ఏ శాఖ ఇస్తారు అనేది ఇక్కడ కీలకం. అయితే ఆల్రెడీ ఈయన్ని గనక క్యాబినెట్‌లో తీసుకుంటే మంత్రివర్గ ప్రక్షాళన కూడా జరిగే అవకాశం ఉంటదా? పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఏమన్నా ఉంటదా అనేది. నిజంగా మా క్యాబినెట్ కూర్పు అనేది మళ్ళీ గనక జరిగితే వాసంశెట్టి సుభాష్ లాంటి వాళ్ళ మీద ఆల్రెడీ కాస్తంత విముఖతతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖను ఏమన్నా ఈయనకి కేటాయిస్తారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా మొత్తానికి రాష్ట్ర క్యాబినెట్‌లో అన్నదమ్ములిద్దరు మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరిని చూడబోతున్నాం త్వరలో.